Hello stylish people, this is Kishore. Welcome back to our channel. ఈరోజు మన అందరికి ఉండే ఒక కామన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. నీకున్న డాండ్రఫ్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియడం లేదా? అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు నువ్వు ఉన్నదానికంటే చాలా అట్రాక్టివ్గా కనిపించాలనుకుంటున్నావా? అయితే యూ మేక్ షూర్ టు ఫాలో అవర్ ఛానల్. ఈజీ 3 స్టెప్స్ని ఫాలో అవ్వడం ద్వారా మనకు ఉన్న డాండ్రఫ్ని మ్యాక్సిమం కంట్రోల్ చేయవచ్చు. నెంబర్ 1, అవాయిడ్ హాట్ వాటర్. నెంబర్ 2, రెడ్యూస్ యువర్ స్ట్రెస్. నెంబర్ 3, మసాజ్ వైల్ షాంపింగ్. ఫస్ట్ అసలు ఈ హాట్ వాటర్ మ్యాటర్ ఉందో తెలుసుకుందాం. మనం ఎప్పుడైతే హాట్ వాటర్తో హెయిర్ వాష్ చేస్తున్నామో ఆ హాట్ వాటర్ అనేది మన హెయిర్లో ఉన్న న్యాచురల్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది. దానివల్ల మన స్కాల్ఫ్ అనేది డ్రై అవుతుంది. ఇలా స్కాల్ఫ్ డ్రై అవ్వడం వల్ల మనకు డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో నీకు డాండ్రఫ్ ఉందని నీకు అనిపిస్తే ఇప్పుడే హాట్ వాటర్తో స్నానం చేయడం మానేయి. నెంబర్ 2, రెడ్యూస్ యువర్ స్ట్రెస్ లెవెల్. నువ్వు స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా అబ్నార్మల్ బ్యాలెన్స్ ఇవి రెండింటికి ఎఫెక్ట్ వచ్చేసి డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. స్ట్రెస్ వల్ల నిద్ర కూడా సరిగా రాదు బ్రో. నిద్ర సరిగా లేకపోతే తెలుసు కదా, డాండ్రఫే కాదు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నా మాట ఏంటంటే ఏదేమన్నా దేని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, దేని గురించి ఎక్కువ ఆలోచించకు. అయ్యేది అయితేనే ఉంటుంది, బొంగు ఏది మారదు. లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ బ్రో. అండ్ నెంబర్ 3, మసాజ్ వెల్ షాంపింగ్. షాంపూ యూజ్ చేసి హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు స్కాల్ఫ్కి షాంపూతో మసాజ్ చేయాలి. అలా చేయడం ద్వారా స్కాల్ఫ్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలా జెంటిల్గా మసాజ్ చేస్తున్నప్పుడు స్కాల్ఫ్లో ఉన్న డెడ్ సెల్స్ని షాంపూ రిమూవ్ చేస్తుంది. ఈ 3 టిప్స్ ఫాలో అవడం ద్వారా మనం డాండ్రఫ్ని మాక్సిమం కంట్రోల్ చేయొచ్చు. ముందు చెప్పినట్టు మనం యూజ్ చేసే షాంపూలో pH వాల్యూ 5.5 కంటే ఎక్కువ ఉండకూడదు. జనరల్గా నేను నా హెయిర్ గ్రోత్ కోసం కానీ డాండ్రఫ్ కోసం కానీ కొన్ని టిప్స్ ఫాలో చేస్తా. అవి ఏంటంటే, నా హెయిర్కి రోస్మెరీ ఆయిల్ కానీ ఆర్గానిక్ ఆయిల్ కానీ యూజ్ చేస్తాను. వీక్లీ 2 times ఆయిల్ అప్లై చేయాలి, అప్పుడే స్కాల్ఫ్ డ్రై అవ్వకుండా ఉంటుంది. నేను యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి కాస్టర్ హెయిర్ ఆయిల్. ఇట్స్ ఫ్రమ్ ట్రూ హెయిర్ కంపెనీ. ఒక 2 minutesలో హీట్ అవుతుంది. హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఒక 2 to 4 hours కానీ ఓవర్ నైట్ మొత్తమైన ఉంచేసి నార్మల్ వాటర్తో హెడ్ బాత్ చేయాలి. ఈ ఆయిల్లో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇంకా విటమిన్ E, ఫ్యాటీ యాసిడ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి మిగిలిన ఆయిల్తో కంపేర్ చేస్తే. దానివల్ల మన హెయిర్ హెల్త్ కూడా బాగుంటుంది. షాంపూ వచ్చేసి వారంకి 2 సార్లు యూజ్ చేయాలి, అంటే వారానికి 2 times హెడ్ బాత్ చేయాలి. నేను యూజ్ చేసే షాంపూ వచ్చేసి ఐటెక్స్. ఇది మన ప్రతి అపోలో స్టోర్లో దొరుకుతుంది. ఇది ప్యూర్ ఆర్గానిక్ షాంపూ. ఈ షాంపూలో యాంటీ డాండ్రఫ్ మెడిసిన్ ఉంటుంది, అంటే డాండ్రఫ్తో ఫైట్ చేస్తుంది. ఈ షాంపూ మన స్కాల్ఫ్లో ఆయిల్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా బిల్డ్ చేస్తుంది. ఇంకా హెయిర్ గ్రోత్కు కావాల్సిన మాయిశ్చరైజింగ్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు హెడ్ బాత్ చేస్తున్నావో అప్పుడు షాంపూని డైరెక్ట్ హెయిర్ కాకుండా కొంచెం వాటర్లో మిక్స్ చేసి అప్పుడు యూజ్ చేయి. బాతింగ్ అయిపోగానే ఆ తడిజిడితో కొమ్మింగ్ చేయకూడదు. ఒకవేళ నువ్వు బ్లో డ్రై చేస్తావు అనుకుంటే హీట్ ప్రొటెక్టర్ మాత్రం ఖచ్చితంగా వాడాలి. పడుకునేప్పుడు హెయిర్కి సిల్క్ పిల్లో కేస్ వాడాలి. హెయిర్ క్రీమ్లో కూడా ఎప్పుడు న్యాచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, ఏం కెమికల్స్ లేకుండా. నేను యూజ్ చేసే హెయిర్ క్రీమ్ వచ్చేసి ట్రూ హెయిర్ అండ్ స్కిన్ నుంచి హెయిర్ వ్యాక్స్. ఇది మనకు 12 hours హోల్డ్ ఇస్తుంది. అదే మనం బయట తీసుకున్న క్రీమ్లో అయితే 12 hours ఉండదు, జస్ట్ 1 hourలో పడిపోతుంది. దీంట్లో న్యాచురల్ ఆర్గాన్ ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని రోజు యూజ్ చేసినా మన జుట్టుకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వీడియో ఎంతసేపు చూసారు కాబట్టి ఒక్క బోనస్ చూపిస్తాను. హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలంటే విటమిన్ A, E అండ్ B12 ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ తీసుకొని ట్రై చేయాలి. ఒకవేళ ఈ వీడియో కానీ మీరు ఇంతవరకు చూసినట్టయితే ఈ వీడియోకి ఒక పెద్ద లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయండి.